హలో వ్యూవర్స్, ఈ రోజు మనం వచ్చేసి నీరజ్ గారితో ఉన్నామండి, రిప్రజెంటింగ్ లైట్ హౌస్ ప్రాపర్టీస్. ఒకసారి తన ఎక్స్పీరియన్స్ ఏంటిది, అసలు వాట్ ఈస్ లైట్ హౌస్ ప్రాపర్టీస్ అనేది కనుక్కుందాం. హాయ్ అన్న. హలో అండి. ఒక్కసారి మీ మాటల్లో మీ ఎక్స్పీరియన్స్ అండ్ లైట్ హౌస్ ప్రాపర్టీస్ గురించి. ష్యూర్. సో హలో అండి, దిస్ సైడ్ నీరజ్ ఫ్రమ్ లైట్ హౌస్ ప్రాపర్టీస్. సో లైట్ హౌస్ ప్రాపర్టీస్ అనేది ఏంటంటే మనం రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఉన్నామండి. వీఆర్ ఇంటూ ప్లాట్స్, అపార్ట్మెంట్స్ యాజ్ వెల్ విలాస్. ఎన్ని సంవత్సరాల నుంచి లైట్ హౌస్లో వర్క్ చేస్తున్నారు? లైట్ హౌస్లో నేను పాస్ట్ 7 yearsగా వర్క్ చేస్తున్నానండి. సో ఈ 7 yearsలో యాజ్ ఆఫ్ టుడే we have completed near about 20+ plotting projects అండి, as well 3+ residential apartments. ఎక్కడ రెసిడెన్షియల్ లొకేషన్స్ ఎక్కడ? Residential plots చూసుకుంటే we have completed our projects in Shankarpalli, Banur, as well Maheshwaram, Tukkuguda, and Mansanpalli locations. As well Shadnagar and Pharma City locations. Okay, like flats చూసుకుంటే? Flats చూసుకుంటే currently we are developing in Chandanagar అండి, and previously what we have completed in Aminpur. Okay, ఎలాంటి సెగ్మెంట్ లో కడతారు? లైక్ స్టాండ్ అలోనా, సెమీ కమ్యూనిటీయా? We are into both అండి. We are into both communities. Few standalone apartments కట్టాము, and currently we are constructing an gated community within 1.5 acres. బేసిక్ గా మనం తుక్కుగూడ లొకేషన్ లో ఉన్నాం కదా, అసలు ఈ వెంచర్ నేమ్ ఏంటిది, అండ్ మొత్తం ఎన్ని ఎకర్స్ లో డెవలప్ చేశారు, అండ్ ఎన్ని ప్లాట్స్ రావడం జరుగుతుంది, అండ్ దీని యొక్క సైజెస్ ఏంటిది, ప్లాట్ సైజెస్? సో ప్రాజెక్ట్ నేమ్ చూసుకుంటే విస్లింగ్ వుడ్స్ అండి. ఈ ప్రాజెక్ట్ ని మనం 5.5 acres లో డెవలప్ చేసాము. ఈ లేఅవుట్ లో టోటల్ గా 45 ప్రీమియం ప్లాట్స్ ఉంటాయి. ప్లాట్ స్టార్టింగ్ సైజెస్ చూసుకుంటే మీకు 220 square yards నుంచి మీకు 500+ square yards అనేది ఉంటుందండి. అండ్ ఈ ప్రాజెక్ట్ అనేది HMDA ఫైనల్ అప్రూవ్డ్ విత్ TS RERA, అండ్ 50% వరకు మనం బ్యాంక్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే. బేసిక్ గా ఈ ప్రాజెక్ట్ యొక్క ఎమ్యూనిటీస్ ఏమేమి ఇస్తున్నారు? సో ప్రాజెక్ట్ యొక్క ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే CC రోడ్స్ ఇస్తున్నామండి, అదే విధంగా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము, అండర్ గ్రౌండ్ వాటర్ ప్రొవిజన్ ఇస్తున్నాము, ఎవెన్యూ ప్లాంటేషన్స్ అనేది ఇస్తున్నాము. ఎందుకు పర్టికులర్ గా CC రోడ్ చూస్ చేసుకున్నారు ఇక్కడ? పర్టికులర్ గా CC రోడ్స్ వేయటం అనేది ఎందుకంటే సరౌండింగ్ మీరు వచ్చేటప్పుడు కూడా సందీప్ గారు మీరు చూసారు కొన్ని విల్లా ప్రాజెక్ట్స్. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఏంటంటే కొన్ని ప్రాజెక్ట్స్ లో లివబుల్ కండిషన్ ఉంది, అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ అనేది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. సో డెఫినెట్లీ రేపు ఇక్కడ కూడా హౌసింగ్ వస్తుందనే కాన్సెప్ట్ లోనే ఈ ఎమ్యూనిటీస్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. ఎన్ని ఇయర్స్ లో రావచ్చు? మ్యాక్స్ టు మ్యాక్స్ 1 to 2 years we can expect housing in this layout అండి. సూపర్. ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటిది నీరజ్ గారు? సో ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ చూసుకుంటే ఎగ్జిట్ నెంబర్ 14 శ్రీశైలం హైవే ఏదైతే ఉందో అండి, తుక్కుగూడ ఎగ్జాక్ట్లీ 3 kilometers ఉన్నాము. నెక్స్ట్ చూసుకుంటే గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ జస్ట్ 30 minutes డ్రైవ్ లో ఉంటాము. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ చూసుకుంటే జస్ట్ 10 minutes డ్రైవ్. అండ్ ఇది స్ట్రాటజిక్ లొకేషన్ అన్నారు కదా, అసలు ఏంటిది? స్ట్రాటజిక్ లొకేషన్ అనేది ఎందుకన్నానంటే సరౌండింగ్స్ మీరు చూసుకుంటే రెసిడెన్షియల్ బిగ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, నెక్స్ట్ చూసుకుంటే హాస్పిటల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉంది. ఓకే. బేసిక్గా ఈ ప్రాజెక్ట్ అనేది బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండి, అసలు మంచి కన్స్ట్రక్షన్తోనే CC రోడ్స్ అనేది చేయడం జరిగింది. అండ్ ఫర్ మోర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ డూ కాంటాక్ట్ నీరజ్ గారు, రిప్రజెంటింగ్ బై లైట్ హౌస్ ప్రాపర్టీ, ఆన్ బిలో స్క్రీనింగ్ నెంబర్. థ్యాంక్ యూ.